పెదరాణి అమ్మా, మీ పాదధూళితో మా ఇల్లు పునీతమైంది పెదరాణి అమ్మా. కానీ మీరెందుకు శ్రమ తీసుకున్నారు? కబురంపితే నేనే వచ్చేవాణ్ణి కదా. కబురు పెట్టేది మనకంటే చిన్నవాళ్ళ కదా సేటుగారు. చిత్తం. కాని ఈ కలియుగంలో చిన్న పెద్ద తేడాలు మిగిలిందెక్కడని. ఇప్పుడు రాజు రౌతు ఖడ్గం సూది సమానమైపోయాయి కదా. పైగా మీరు రాజకుటుంబంతో వియ్యవందబోతున్నారు కదా. అక్క, పెదరాణి అమ్మ వియ్యంకురాలంటూ గౌరవిస్తున్నట్ట లేక అవి ఇవి చెప్పి అవమానిస్తున్నట్ట? ఏదో తిరకాసుందే ఇక్కడ. ఏవో కానుకలు తెచ్చాం. మేం మా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు బహుమతులు ఇవ్వడం మా అలవాటు. ఇక మీ ఇంటికి ఒట్టి చేతులతో ఎలా వస్తాం? మేం మీతో ఈ వివాహం గురించి కొంచెం మాట్లాడాలని వచ్చాం. ఏకాంతంలో. ఈ పెదరాణి అమ్మ ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఇప్పుడుంది అసలు పండుగ. మేం చేయలేకపోయినది పెదరాణి అమ్మ మా కోసం చేసి పెడతారు. చిత్తం. ఇలా దయచేయండి. రండి. అసలు మగాళ్ళైనా మీరు? చెప్పండి, మగాళ్ళైనా మీరు? ఇలా పెళ్ళైన తర్వాత కూడా అసహ్యంగా మరో పురుషుణ్ణి ప్రేమిస్తారా? లక్షరాజ్, మీరు మన వంశానికి నల్లటి మచ్చ తెచ్చారు. నల్లటి మచ్చ. మేము మీకు స్వర్ణలేఖనిచ్చి పెళ్లి జరిపించాం. ఎందుకు చేశామంటే ఆమె తండ్రి తన రాజ్యాధికారంతో మనకి తోడు నిలుస్తాడని. ఆయన సాయంతో మిమ్మల్ని రాజును చేయాలనుకున్నాం. కానీ మీ కథ వేరుగా ఉంది. ఎంత మందబుద్ధి మీరు! నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? మేము మిమ్మల్ని సింహాసనం ఎక్కించాలని మా సర్వస్వాన్ని పణంగా పెట్టాను తెలుసా? కానీ మీరు మీ ప్రాణాలు తీసేయాలనుంది మాకు. మీరు మా కుమారుడిగా పుట్టడం మా కర్మ. సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? మిమ్మల్ని సింహాసనం ఎక్కించడానికి ఎవరినైతే హతమార్చాలనుకున్నామో అతను ఇంకా బతికే ఉన్నాడు. మేము మీకోసం ఇవన్నీ చేస్తుంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదా? మేము కాక ఎవరు లేరు మిమ్మల్ని ఆదుకోవడానికి. చెప్పండి, ఎవరైనా ఉన్నారా? మీరు మీ భార్యని ఇష్టపూర్వకంగా ప్రేమించకపోవచ్చు, కానీ ప్రేమిస్తున్నట్టుగా నటించవచ్చును కదా. మీరేమీ భయపడొద్దు యువరాజవారు. నేను మీకు తోడుగా నిలుస్తాను. నా లక్ష్యరాజుని రాజుని చేయడానికి నేను రాణాగారిని హతమారుస్తాను. సూర్య, సూర్య, ఏమైనా చెయ్యి. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ మమ్మల్ని రాజావారి నుండి ఎలాగైనా రక్షించు. లేదంటే ఆయన మమ్మల్ని మళ్ళీ కొడతారు.
మీరేం భయపడకండి లక్ష్య. మాకు మీరంటే ప్రాణం. మీకోసం ఎవరి ప్రాణమైనా తీస్తాను. మీరందరూ కొంచెం బయటికి వెళ్తారా? చెప్పండి పెదరాణి అమ్మ, ఏం చెప్పాలనుకుంటున్నారు తమరు? ఇది మా రాజవంశపు కంకణం. దీనిలో ఒక వజ్రం రాలిపోయింది. మీరింత పెద్ద నగలవర్తకులు కదా, సాయంత్రంలోగా సరిచేయించిస్తారా? సాయంత్రంలోగానా? పెదరాణి అమ్మ, ఇందులో ఎంతో ఖరీదైన వజ్రాలు పొదిగున్నాయి. వీటిని సరిపోలే వజ్రాన్ని ఎంచడం అంటే కొంచెం సమయం కావాలి. అరే, ఏదో గాజు ముక్కను వేయించండి. మీ అభిప్రాయం నాకు అర్థం కాలేదు పెదరాణి అమ్మ. ఈ అమూల్యమైన వజ్రాల సరసన ఏదో ఒక గాజు ముక్క ఎలా అతుకుతుందంటారు? చూసే వాళ్ళ కళ్ళకి అది గుచ్చుకుంటున్నట్టుంటుంది. ఎంతైనా అసలైన వజ్రాల సరసన గాజు తునక చూసేందుకు బాగుండదు. ఈ సత్యం తెలిసుండి కూడా మీరు మీ అమ్మాయిని రాజకుటుంబంలో ఇవ్వడానికి సిద్ధం అయ్యారా సేటు గారు? పెదరాణి అమ్మా, మేము మీ అమ్మాయిని గాజు ముక్క అనడం లేదు సేటు గారు. కానీ ప్రపంచంలోని వజ్రాలన్నీ ఒకే స్థాయికి చెందినవి కాదు కదా. మేము మీ అమ్మాయి సంతోషం గురించే మాట్లాడుతున్నాం. ఇంత పెద్ద రాజ్యానికి రాణి కావడం అంటే చాలా పెద్ద బాధ్యత సేటు గారు. రాజకుమార్తెలకు ఈ బాధ్యత నిర్వహించేందుకు బాల్యం నుంచే శిక్షణనిచ్చి సిద్ధం చేస్తారు. అప్పటికీ వారు దాన్ని నిర్వహించలేకపోవచ్చు. మీ అమ్మాయికి ఈ బాధ్యత నిర్వహించే సంసిద్ధత లేదు. శభాష్ పెదరాణి అమ్మా, ఎప్పటికీ మీరే మా తోడు నీడ. ఈ సంబంధాన్ని తెంచేయండి. క్షమించాలి పెదరాణి అమ్మా, రాజులం కాం మేము. కానీ మా కుటుంబం జ్ఞానంలో, గౌరవంలో, సంస్కారంలో ఏ రాజకుటుంబానికి తీసిపోదు. మా అమ్మాయికి మంచి శిక్షణనిచ్చాం. ఇల్లు సంసారం చక్కబెట్టుకోవడానికి, ఒక మంచి గృహిణి కావడానికి. మరోలా భావించకండి పెదరాణి అమ్మ, కానీ ఒక స్త్రీ అయ్యుండి కూడా మీరు స్త్రీ శక్తిని కించపరుస్తున్నారు. ఒక స్త్రీ ఈ రకంగా గృహస్థు బాధ్యతలు నిర్వహించగలిగితే ఆమె ఈ యావత్ ప్రపంచ బాధ్యతలను నిర్వహించగలదు. అయినా కుమార్తెలంటే పటిక బెల్లం లాంటి వారంటారు. వారెక్కడికి వెళ్ళినా అక్కడ తమ మాధుర్యంతో పూర్తిగా కలిసిపోతారు. ఇక వీటన్నింటినీ మించి మరో మాట చెప్పాలనుకుంటున్నాను పెదరాణి అమ్మ.
నేను రాజమాత మా మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఏమిటా ఒప్పందం? గాయత్రి, ఎందుకిలా చాటుగా నిలబడి వింటున్నావు? పద, పెద్దవాళ్ళ మాటలు అలా వినకూడదు. పదా. మేం మీతో ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాం. మీ అమ్మాయి వివాహం ఆమీర్ కోట్ రాజైన రాణా ఇంద్రవదన్ దేవ్ గారితో జరిపించండి. ఇక కట్నంగా మా రుణాలన్నింటినీ మాఫీ చేయండి. లోపల నాన్నగారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతోంది? చిన్నదిని వచ్చి ఉండకపోతే నాన్నగారు ఏ ఒప్పందం గురించి మాట్లాడుతున్నారో నాకు తెలుసుండేది. పెదరాణి అమ్మగారు ఏం సెలవిస్తున్నారంటే, రాణాగారు మనింటికి ఇక వారు రారని. మీరంతా మమ్మల్ని క్షమించాలి. ఇంతవరకు జరిగిందంతా మమ్మల్ని సంప్రదించకుండా మా ఇష్టానికి విరుద్ధంగా జరిగింది. అందుకే మేము ఆదేశిస్తున్నాం ఈ వివాహం. ఏ ఇంట్లో జరగదు, రాజమహల్లో జరుగుతుంది. మేం మా రాణా గారి వివాహం రాజ్మహల్లో జరిపించాలనుకుంటున్నాం. అందుకే మా రాణా గారు ఇక్కడికి రారు. మీ అందరికీ సాదర స్వాగతం. మా రాజ్మహల్ ద్వారాలు మీకోసం ఎదురు చూస్తుంటాయి.
అలాగే తమరిష్టం. తమరి మాట మాకు శిరోధార్యం కదండి. నువ్వేమంటావు? ఈ విధంగా మళ్ళీ మనం రాజ్మహల్లోకి వెళ్ళొచ్చు కదా. అదృష్టం అంటే ఇలా ఉండాలి. మీరొస్తే రాజమహల్లో మళ్ళీ మన సంప్రదాయాలు కనిపిస్తాయి. లేదంటే మా రాజమహల్లో అన్నీ పాశ్చాత్య సంప్రదాయాలే, ఇంగ్లీషు వాళ్ళ పద్ధతులు. మీ నాన్నగారు మాతో చెప్పారు, కుమార్తెలంటే పట్టిక బెల్లం లాంటి వారని. ఎక్కడికి వెళ్ళినా ఇట్టే కలిసిపోతారని. కానీ ఒక రాజకుటుంబంలో కోడలి ధర్మం కేవలం అలా కలిసిపోవడం ఒక్కటే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఒప్పుకుంటారా? నిజమే పెద్దరాణి అమ్మ. అత్తవారింట్లో కోడలు వంటకంలో ఉప్పు లాంటిది. వంటకంలో ఉప్పు లేకపోతే అది రుచిగా ఉండదు. ఒకసారి వంటకంలో వేశాక దాన్ని అందులో నుంచి వేరు చేయలేం. తీసి చూడండి. ఇది మా వంశానికి చెందిన నత్తు. మా సంప్రదాయం ప్రకారం వధువు వివాహంలో ఇది పెట్టుకోవాలి. పెదరాణి అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు ఎలాగో ఒప్పందం కుదిరింది కనుక ఈ ఒప్పందంలో భాగంగా మా వంశానుగతమైన నత్తుని మీకే సందర్భంగా అప్పచెప్పాం. వస్తాను. పెదరాణి అమ్మ, ఒక విన్నపం. ఈ ఒప్పందం గురించి కేవలం మన మధ్య ఉంటే బాగుంటుంది. కేవలం మన మధ్య ఉంటే బాగుంటుంది. ఇంట్లో ఎవ్వరికీ నేను చెప్పలేదు.